చిన్న కొండపైన ఉన్న అనంతపురం అనే గ్రామంలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె ఇంటి ముందు ఉన్న తోట గ్రామానికి ప్రత్యేకం. రోజుకో పువ్వు, రోజుకో పరిమళం అక్కడ పుట్టేది. కాని గ్రామంలోని పిల్లలకు ఆ తోటలోకి వెళ్లాలని చాలా కోరిక ఉండేది. ఎందుకంటే సీతమ్మ దానిని ఎంతో ప్రేమగా కాపాడేది. ఒకరోజు గ్రామం భారీ ఎండతో ఇబ్బంది పడింది. బావులు ఎండిపోవడంతో నీటికి విలువ పెరిగింది. సీతమ్మ తోట కూడా కాలిపోవడానికి సిద్ధమైందనే సమయంలో రాము అనే చిన్న బాలుడు తన ఇంటి దగ్గర మిగిలిన చివరి నీటిని తీసుకుని సీతమ్మ తోటకు పోశాడు. అది చూసి గ్రామస్తులు కూడా తమ ఇళ్లలో ఉన్న కొద్ది నీటితో సహాయం చేయసాగారు. ఎవ్వరూ ఊహించనంతగా కొన్ని రోజుల్లోనే తోట మళ్లీ పచ్చదనంతో కళకళలాడింది. సీతమ్మ ఆనందంతో అందరినీ తోటలోకి ఆహ్వానించి పువ్వులు పంచింది. అప్పటినుంచి ఆ తోట గ్రామం ఐక్యతకు చిహ్నంగా మారింది. మా మాయ కథలు ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.